ప్రైస్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు కలుగునుగాక. ప్రతి ఉదయం నీతో నా నిబంధన స్థిరపరచుదునని దైవ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలని మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాలు తెలియచేస్తా ఉన్నాను. అలాగే నూతనంగా ఈ కార్యక్రమాన్ని ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాలు కలుగునుగాక. దేవుని పిల్లలారా, ఉదయ కాల సమయంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగము సామెతల గ్రంథము 16వ అధ్యాయము 32వ వచనంలో ఇలాగు రాయబడి ఉంది: పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణము పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకుని వాడు శ్రేష్ఠుడు. నిజమే, పరాక్రమశాలి అంటే ఎన్ని యుద్ధాలు చేసినా, ఎంత పరాక్రమం కలిగినటువంటి యోధుడైనా సరే దీర్ఘశాంతము వహించిన వాడు శ్రేష్ఠుడు అని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియచేస్తా ఉంది. దేవుని పిల్లలారా, అనేకమైనటువంటి మనిషిలో అనేకమైనటువంటి కోపము మనిషిలో అనేకమైన సార్లు అది శత్రువుగా మారుతూ ఉంటుంది. కోపము అనేకులకు శత్రువుని చేస్తూ ఉంటుంది. అందుకని పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం కలిగినటువంటి వాడు శ్రేష్ఠుడు అంటున్నాడు. అంతేకాదు, పట్టణమును పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనపరచుకుని వాడు శ్రేష్ఠుడు. నిజమే, పట్టణమును ఎలాగైనా సరే పట్టుకోవచ్చు, పట్టణమును ఎలాగైనా స్వాధీనపరచుకోవచ్చు. ఎలాగైనా సరే పట్టణమును పట్టుకోవాలనుకుంటే ఎలాగైనా మనుషులను సమకూర్చుకొని మనుషులను రప్పించుకొని ఎలాగైనా దాని మీద ఉద్యమం చేసి గెలవచ్చేమో, కానీ మనస్సును స్వాధీనపరచుకోవడం అనేటువంటిది చాలా కష్టం. దేవుని పిల్లరా, చూడండి, మనం చూసిన వాటిని, మనం ఏదైనా ఒక వస్తువుని చూసామంటే అది మనకు కూడా ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. వెంటనే మన మనసులో అది కూడా నా ఇంటిలో ఉంటే ఎంత బాగుండు అని అనిపిస్తుంది. లేదంటే ఆడవాళ్ళు అయితే గనక ఎదుటి వారు ఎవరైనా ఒక స్త్రీ మంచిగా చీర కట్టుకుంది అనుకోండి, లేదంటే గనక మంచిగా నగలు పెట్టుకుంది అనుకోండి, ఆ నగలు చూచి నాకు కూడా ఉంటే ఎంత బాగుండు, ఇటువంటి నగలు నేను కూడా కొనుక్కుని ఉంటే ఎంత బాగుండు అని మనసు అనేక విధాలుగా అనేక రకాలుగా ఆలోచన చేస్తూ ఉంటుంది. మనలను అది ఏం చేస్తుందంటే రాంగ్ ట్రాక్లో మనల్ని నడిపిస్తూ ఉంటుంది. సరైనటువంటి మార్గంలోనికి అది మనలను నడిపించకుండా దేవునికి ఇష్టం లేని మార్గంలో మనల్ని నడిపిస్తూ ఉంటుంది. అందుకని మనస్సు స్వాధీనపరచుకోవాలి. మనస్సును స్వాధీనపరచుకున్న వాడు శ్రేష్ఠుడు. నిజమే, పట్టణం ఎలాగైనా పట్టుకోవచ్చేమో, కానీ మనస్సును స్వాధీనపరచుకోవడం చాలా కష్టం. దేవుని పిల్లలారా, మన బైబిల్ గ్రంథంలో చూస్తే దావీదును మనం గనక ఆలోచన చేస్తే, దావీదు ఆ సాయంకాలం మంచం లేచి మేడ మీద తిరుగుతున్న ఆ సమయంలో అక్కడ స్నానం చేస్తున్నట్టు వాడు ఒక స్త్రీని చూచాడు, తన అందాన్ని చూచాడు, తన మనస్సును స్వాధీనపరచుకోలేకపోయాడు, ఆ స్త్రీతో పాపం చేశాడు. దేవుని పిల్లలారా, చూడండి, రాజు అయినంత మాత్రాన తన మనస్సును స్వాధీనపరచుకోలేకపోయాడు. దేవునితో ఉంటూనే, దేవుని మాట వింటూనే, దేవునికి ప్రార్థన చేస్తూనే, దేవుని యందు కృప పొందిన వాడిగా ఉన్నప్పటికీ కూడా దావీదు తన మనస్సును స్వాధీనపరచుకోలేకపోయాడు. ఒక స్త్రీ విషయంలో దావీదు పాపంలో పడిపోయాడు. తన మనస్సును కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఎప్పుడైతే తన మనస్సును స్వాధీనపరచుకోలేకపోయాడో తను పాపం చేయడానికి ఆ మనస్సు అతన్ని ప్రేరేపించింది. ఆ దుష్ట తలంపు ఎప్పుడైతే కన్నులతో చూచాడో దాన్ని మనస్సులోనికి తీసుకొని వచ్చాడు. మనస్సులోనికి తీసుకొని రావడమే కాదు, తన తలంపుల్లో ఆలోచన పుట్టింది. ఆమె నాతో ఉంటే ఎంత బాగుండు, ఆమె నాతో ఉంటే నాకు ఎంత సంతోషం ఉంటుందని తన దగ్గరికి తీసుకొని వచ్చి ఆమెతో పాపం చేశాడు. దేవుని పిల్లలారా, అంతేకాదు, కళ్ళు చూసినది ఎంతో భయంకరమైన అనేకమైన కళ్ళ ద్వారా మనం చూసినది సాయంకాలానికి మనకు కావాలనిపిస్తుంది. దేవుని పిల్లలారా, అందుకని పట్టణమును పట్టుకుని వానికంటే మనస్సును స్వాధీనపరచుకుని వాడి శ్రేష్ఠుడు. మనస్సు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మనస్సు అనేకమైన విధాలుగా మనస్సు మనలను ఎలాగ చేస్తుందంటే, మన మాట వినదది మనలను చెరిపివేస్తుంది, లేని వాటిని పుట్టిస్తూ ఉంటుంది, లేని ఆశలను పుట్టిస్తూ ఉంటుంది. ఎలా ఉంటే బాగుండు, వాడు చూడు ఎంత చక్కగా ఇల్లు కట్టుకున్నాడు, నీకుంటే కూడా ఎంత బాగుండు, వాడు చూడు ఎంత డబ్బులు సంపాదిస్తున్నాడు, ఎంత ధనాన్ని సంపాదిస్తున్నాడు, నీకు కూడా ఉంటే ఎంత బాగుండు కదా అని చెప్పి మనసు నిన్ను అనేకమైన సార్లు నిన్ను గందరగోళానికి గురి చేస్తుంది. అనేకమైన సార్లు నిన్ను దేవునికి దూరం చేస్తూ ఉంటుంది. దేవుని పిల్లలారా, బైబిల్ గ్రంథంలో ఎలీషా దగ్గర పనిచేస్తున్నటువంటి గెహాజీ
జీవితంలో మనం చూస్తే అక్కడ నయమాన్ కుష్ఠరోగం కొరకు బాగు చేసుకోవడానికి వచ్చి తన యొక్క కుష్ఠరోగాన్ని పోగొట్టుకున్న తర్వాత అతడు కానుక ఇచ్చి వెళ్ళాలనుకున్నాడు. తన దగ్గర ఉన్నటువంటి ఆ సిరి సంపదలు, బంగారం కానివ్వండి, బంగారము కానీ, ధనము కానీ, అతడు తీసుకొచ్చినటువంటి సమస్తాన్ని అక్కడ ఎలీషాకి ఇవ్వాలని ఆశపడినప్పుడు ఎలీషా అన్నాడు, నాకేది వద్దు అని చెప్పాడు. నీవు తీసుకొచ్చిన నూనె పోగులు నాకేది కూడా నాకు అవసరం లేదంటే అక్కడ గెహాజీ అనుకున్నాడు, ఇంకేమైనా పిచ్చేంటి, అతడు అతడు ఇస్తానంటే తీసుకోవడానికి ఇంకేమైంది, ఈ పాస్టర్లందరూ ఇంతే తీసుకునే వాళ్ళు తీసుకునేవారని చెప్పి గెహాజీ అనుకొని వారు వెళ్ళిపోతున్నప్పుడు వెనక ద్వారం నుంచి పరిగెట్టుకొని వెళ్ళి ఆ రథాల వెనక పరిగెట్టుకుని వెళ్ళి ఆ ధనాన్ని తెచ్చుకున్నాడు. కొన్ని ధనాన్ని తెచ్చుకున్నవాడు ఏమైనా బాగుపడ్డాడా అంటే అతడు నయమాను కుష్ఠరోగాన్ని తనకు వచ్చేటట్లుగా తనకు తానుగా చేసుకున్నాడు. దేవుని పిల్లలారా చూడండి, దైవజనునికి ఏమీ తెలియదు అనుకుంటారు, కానీ దేవుడు సమస్తాన్ని కూడా బయలుపరుస్తాడు. ఎప్పుడైతే ధనము వెనకాల మనం పరిగెడతామో అది మనల్ని ఏం చేస్తుంది, పాడు చేస్తుంది దేవుని పిల్లలారా. కాబట్టి మనస్సును స్వాధీనపరచుకోవాలి. మనస్సును గనక నీవు స్వాధీనపరచుకోకపోతే నీవు నష్టపోతావు. దావీదు చూడండి ఎలాగైతే మనస్సును స్వాధీనపరచుకోలేకపోయాడు కాబట్టి అడవుల పాలైపోయాడు, కష్టాల పాలైపోయాడు. దేవుడు అతని సింహాసనం ఎక్కించినా కానీ అతడు సింహాసనం విడిచిపెట్టి తన కుటుంబం అంతటితో కూడా అరణ్యాలు పాలైపోయాడు, గుహల్లో దాక్కున్నాడు, కొండల్లో దాక్కున్నాడు. దేవుని పిల్లలారా, మనస్సు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అందుకని మన మనస్సును మనం స్వాధీనపరచుకున్నప్పుడు మనము శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. శ్రేష్టమైనటువంటి బహుమానాలు దేవుడు మనకు దాచించాడు. ఆ బహుమానాలు దాచించిన దేవుడు మనకివ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. కానీ నీవు దేవుని బహుమానమును విడిచిపెట్టి ఈ లోకంలో ఉన్న వాటి వైపు నువ్వు పరుగులెడితే గనక దేవుడు మన కొరకు దాచించినటువంటి మేలులు నీవు పొందలేవు దేవుని పిల్లలారా. ఎందుకంటే సొలొమోను జీవితంలో అతడు అనుభవించాడు కాబట్టి ఈ మాటలన్నీ కూడా రాస్తూ ఉన్నాడు. దేవుని పిల్లలారా, మన మనస్సును ఎప్పుడైతే స్వాధీనపరచుకుంటామో దేవుడు మన కొరకు ఎన్నో మేలు దాచించాడు, ఆ మేలులు పొందుకోగలుగుతాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాల సమయంలో మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని, మహాపరిశుద్ధుడవు నాయన, మహోన్నతుడు ప్రభువా, సర్వశక్తిమంతుడవు నాయన, ఉదయకాల సమయంలో నాయన పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం కలిగినటువంటి వాడు శ్రేష్ఠుడు అంటున్నావు ప్రభువా. అంతేకాదు పట్టణమును పట్టుకుని వాని కంటే తన మనసును స్వాధీనపరచుకుని వాడు శ్రేష్ఠుడు అంటున్నావు. అవును ప్రభువా, నాయన దీర్ఘశాంతం ఎంత ప్రాముఖ్యమైనదో మనస్సును కూడా స్వాధీనపరచుకున్నట్టు అంతే ముఖ్యము ప్రభువా. నాయన మన మనస్సును ప్రభువా స్వాధీనపరచుకొని ప్రభువా నాయన నీకు ఇష్టలుగా ఉండటానికి, శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి బిడ్డలకు అనుగ్రహించమని ఈ వాక్యాన్ని మాటలు వింటున్న ప్రతి బిడ్డని, కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డ దీవించండి, ఈ కృపలో బలపరచండి. నాయన మిండని దీవెన ఆశీర్వాదాలు బిడ్డలకు అనుగ్రహించండి. నచ్చడని యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.